వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సూపర్ గుడ్ న్యూస్. వీరికి ఇక నుండి నో ట్యాక్స్. ఎంత జీతం వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి, సమగ్ర వివరణ. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ 12,75,000 రూపాయల వరకు జీరో ట్యాక్స్. మిడిల్ క్లాస్ మీడియం రేంజ్ ఉద్యోగులకు ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సూపర్ గుడ్ న్యూస్ చెప్పారు. 12 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయంపై అసలు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదని ప్రకటించారు. అయితే స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలను కూడా కలుపుకుంటే ఈ మొత్తం 12,75,000 రూపాయలకు పెరుగుతుంది. అంటే సగటున ప్రతి నెల 1,00,000 రూపాయల జీతం తీసుకుంటున్నప్పటికీ వీరు అసలు ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము 0 to 4 lakhs వరకు పన్ను లేదని, 4 to 8 lakhsకి 5% ట్యాక్స్ అని, 8 to 12 lakhsకి 10% ట్యాక్స్ అని, 12 లక్షల నుంచి 16 లక్షలు వార్షిక ఆదాయం గల వారికి 15% ట్యాక్స్ అని, 16 లక్షల నుంచి 20 లక్షలు వార్షిక ఆదాయం సంపాదించే వారికి 20% ట్యాక్స్ అని, 20 నుంచి 24 లక్షల వార్షిక ఆదాయం గల వారికి 25% ట్యాక్స్ అని, అదేవిధంగా మోర్ దాన్ 24 lakhs వారికి 30% ట్యాక్స్ అని చూస్తున్నాం. ఈ విధంగా ప్రతి 4 లక్షలకు ఒకసారి మనకి 5% లెక్కన మనకి ట్యాక్స్ స్లాబ్లు మారుతున్నాయి. అయితే ఇది వరకు మనం ఏమనుకున్నాం, 12 లక్షల రూపాయల వరకు నో ట్యాక్స్ అనుకున్నాం. కానీ ఇక్కడ 0 నుంచి 4 లక్షల వరకు జీరో ట్యాక్స్ అని చూపిస్తున్నాం. 8 లక్షల వరకు 5% ట్యాక్స్ అంటున్నాం. అది ఎట్లాగనో ఒకసారి మనం ఇప్పుడు ఒక టేబుల్ రూపంలో అయితే దీన్ని పూర్తి వివరణగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకి మన యొక్క వార్షిక ఆదాయం గనక 12 లక్షల రూపాయలు అని అనుకున్నట్లయితే యూ పే ఓన్లీ 0 రూపీస్. నెక్స్ట్ 4 to 8 lakhs అంటే నెక్స్ట్ 4 lakhsకి 5% ట్యాక్స్ చెల్లించాలి. అనగా 12 లక్షల్లో మొదటి 4 లక్షలకి జీరో ట్యాక్స్ కాబట్టి మిగతా 8 లక్షలు ఉంది కదా, ఆ 8 లక్షల్లో మొదటి 4 లక్షలకి 5% ట్యాక్స్. సో 4 లక్షలకి 5% ట్యాక్స్ అంటే ఎంత అవుతుంది, 20,000 రూపీస్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము 4 to 8 lakhsకి వచ్చేసి 5% ట్యాక్స్. సో 4 to 8 lakhsకి 5% ట్యాక్స్ అంటే మనకి 20,000 రూపాయలు. అదేవిధంగా నెక్స్ట్ 4 lakhs అనగా 8 to 12 lakhs వారికి మరో 10% ట్యాక్స్. అనగా ఇక్కడ మనం చూస్తున్నాం 8 to 12 lakhs వరకు 10% ట్యాక్స్ అని. కాబట్టి మిగిలినటువంటి 12 lakhs వరకు 10% ట్యాక్స్ కాబట్టి 4 లక్షల్లో 10% అంటే 40,000 రూపీస్ చెల్లించాలి. అనగా మొత్తం ట్యాక్స్ పేబుల్ ఇది వరకు వచ్చినటువంటి 20,000 రూపీస్ ఫస్ట్ 4 lakhsకి, తర్వాత వచ్చినటువంటి 4 lakhsకి 10% లెక్కన 40,000 రూపీస్, మొత్తం 60,000 రూపీస్ పన్ను కట్టాలి. ఎవరు? సంవత్సరానికి 12 లక్షల వార్షిక ఆదాయం సంపాదించే వారికి. కానీ ఇక్కడ మనకి స్టాండర్డ్ డిడక్షన్ 75,000 రూపాయలు కూడా ఉంది కాబట్టి మనకి వీరు ఎటువంటి ట్యాక్స్ని చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. సో నో ట్యాక్స్ ఫర్ ఇన్కమ్ అప్ టు 12 lakhs. కాబట్టి ఇది మనకి గత బడ్జెట్లో అయితే 7,75,000 ఉండేది. ఇప్పుడు దీన్ని 12,75,000 అయితే పెంచారు. ఇది న్యూ ట్యాక్స్ రీజియం ఎంచుకున్నటువంటి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రమే ఈ విషయాన్ని ఉద్యోగ పెన్షనర్లు గమనించగలరు. ఏదేమైనా ఇది ఉద్యోగ పెన్షనర్లకైతే భారీ ఊరటగానే చెప్పుకోవచ్చు మిత్రులారా.